ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, కష్టకాలమందు శ్రమలు కలిగినప్పుడు మనం ఎవరిని నమ్ముకోవాలి, జీవితంలో స్థిరపడాలి అనంటే ప్రతి విషయంలో చేస్తున్న ప్రతి పని స్థిరముగా ఆశీర్వాదకరముగా మార్చబడాలి అనంటే ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? మనుషులను నమ్ముతున్నావా? మనుషుల యొద్ద సహాయం దొరుకుతుందని ఆశించి మనుషుల యొద్దకు నువ్వు పరిగెత్తుతున్నావా? ఈరోజు దేవుని వాక్యం అంటుంది, నీవు మనుషులను నమ్మినా ఉపయోగం లేదు, వ్యర్థమే. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది, యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు అని. ఈరోజు కొంతమంది చేస్తున్నటువంటి వ్యాపారాల్లో స్థిరత్వం ఉండదు, ఉద్యోగాల్లో స్థిరత్వం లేదు, చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులలో స్థిరత్వం ఉండదు. కొన్నిసార్లు నష్టాలు, కొన్నిసార్లు జరుగుబాటు లేని పరిస్థితులు, ఎందు నిమిత్తము ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనంటే దేవుణ్ణి మనము సంపూర్ణంగా నమ్మలేదు కనుక. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలాంటి స్థితిలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నావు, ఎలాంటి స్థితిలో ఆయనను నమ్ముతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకుని నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈరోజు నీ విశ్వాసమును పెంచుకున్నట్లయితే నీవు చేసే ప్రతి కార్యము కూడా స్థిరపరచబడుతుంది, నీవు చేస్తున్న ప్రతి పని స్థిరపరచబడుతుంది, నువ్వు చేసే ప్రతి చిన్న ప్రయత్నము కూడా సఫలం చేస్తాడు దేవుడు. కాబట్టి ఆయన నమ్మే విషయంలోనే ఆధారపడి ఉన్నది. ఎంతవరకు నువ్వు దేవుని విశ్వాసము కలిగి ఉన్నావు, ఎంతవరకు నమ్ముతున్నావు ఈ శ్రమ నుండి తప్పించగలుగుతాడు, ఈ కష్టం నుండి బయటకు తేగలుగుతాడు అని నీ విశ్వాసాన్ని ఒక్కసారి ఈరోజు పరీక్షించుకొని విశ్వాసమును పెంచుకొని వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థించు. తప్పకుండా నువ్వు చేసే ప్రతి పని స్థిరపరచబడుతుంది. నువ్వు ఉద్దేశించినటువంటి నీ ప్రతి ఆలోచనలు దేవుని చిత్తములో ఉన్నట్లయితే సమస్తము కూడా అవి నెరవేర్చబడతాయి. అటువంటి ఆశీర్వాదాలు ప్రభువే మనందరికీ ఈ దినము దయచేయును గాక. ఆమేన్.